హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. ఈరోజు అంటే 7/1/2026 త్యాగరాజ ఆరాధన సందర్భంగా గొప్ప భక్తుల కథ చదువుదాం. ఇవన్నీ మొన్న కొన్ని శతాబ్దాల క్రింద జరిగినవే. త్యాగరాజ స్వామి కూడా గొప్ప భక్తుడు. ఎన్నో కీర్తనలు రాశాడు. నదిలో విగ్రహాలు పడేస్తే త్యాగయ్య ప్రార్థన చేయగా విగ్రహాలు నది బయటికి వచ్చాయి. భక్తులు భగవంతుని ఆరాధన చేయటం వలన వారికి శక్తి వచ్చి దాని వలన వారికి కష్టములు కలిగినా అనుకున్న పనులు అవుతాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. అన్నమయ్యను రాజు బంధించినా కూడా బంధనాలన్నీ తెగిపోతాయి. తిరుమలలో కీర్తనలు పాడగానే తలుపులు తెరుచుకుంటాయి. ఆదిశంకరులు భిక్షాటనకు వెళితే ఒక పేదరాలు ఏమీ లేక ఒక ఉసిరికాయ వేయటానికి వస్తుంది. అప్పుడు ఆమె పేదరికం చూసి ఆదిశంకరులు లక్ష్మీదేవిని ప్రార్థించి ఆమెకు సిరి సంపదలు ప్రసాదిస్తాడు. వాళ్ళ అమ్మ దూరం నుండి నీళ్లు తెచ్చుకుంటుంటే చూడలేక పూర్ణానదిని వాళ్ళ ఇంటి దగ్గరకు రప్పిస్తాడు. 15వ శతాబ్దంలో పోతన కవి భాగవతం రాసేటప్పుడు ఒక పద్యానికి అన్వయం కుదరక నది ఒడ్డుకెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు శ్రీరామచంద్రుడే వాళ్ళ ఇంటికి పోతన రూపాన వచ్చి ఆ పద్యం రాసి వెళ్తాడు. ఆ పద్యమే సిరికించెప్పడు అనే పద్యం. ఇంటికి వచ్చి చూసి వాళ్ళ కూతుర్ని అడుగుతాడు, అమ్మాయి ఎవరు రాశారు అని. అప్పుడు ఆ అమ్మాయి చెబుతుంది, అదేంటి నాన్న, నువ్వేగా రాశావు అని అంటుంది. అప్పుడు ఆశ్చర్యపోయి, స్వామి, మా ఇంటికి వచ్చి నువ్వే రాసుకున్నావా తండ్రి అని అనుకుని రామదర్శనం కాలేదని బాధపడతాడు. మొన్నటి రామభక్తుడైన రామదాసు రాముల వారి మీద దాశరథి శతకం కూడా రాశాడు. ఆయనను గోల్కొండ నవాబు తానీషా ప్రభుత్వం డబ్బు వాడినందుకు జైల్లో పెడతాడు. అప్పుడు రామలక్ష్మణులు తానీషాకు కలలో కనపడి ఆయన పాన్పు మీద 2 లక్షల వరహాలు పెట్టి వెళ్తారు. ఇది మొన్నటి కథే. అలాగే కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు మహిమలు చూపినట్టు మనం చదువుతూ ఉంటాం. వీళ్ళంతా మొన్నటి వాళ్ళే కదా. వివేకానంద స్వామిని అమెరికా వాళ్ళు కొందరు భోజనం చేయండి, మీకు భిక్ష ఎక్కడి నుండి వస్తుంది అని అడిగి నీరసం వస్తుంది కదా అని అంటారు. అందుకు వివేకానందుడు తప్పకుండా నాకు భిక్ష వస్తుందని చెప్తాడు. ఇంతలో ఒక భక్తుడు వచ్చి, అయ్యగారు మీకు ఈ భోజనం పెట్టమన్నారు అని చెప్తాడు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇవన్నీ 200 సంవత్సరాల పూర్వం జరిగినవి. ఇవన్నీ కలియుగంలో జరిగినవే. మొన్నటి విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష కావ్యం రాస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు, అబ్బాయి బియ్యం లేవురా ఇంట్లో అని. ఆయన సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. మనసులో అనుకున్నాడు, రామా నీవే దిక్కు అని. ఒక అరగంట అయిన తర్వాత ఇంటి ముందు ఒక బండి వచ్చి ఆగింది. అయ్యా, జమీందారు గారు మీకు ఈ పదార్థాలు ఇచ్చి రమ్మన్నారు అని చెప్పి ఒక బియ్యం బస్తా, కందిపప్పు, ఇతర సరుకులు అన్నీ వచ్చి పెడతాడు. అది సంగతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.